హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా సింపుల్ గా ఈ లక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ సంవత్సరం చేసుకోలేనేమో అనుకున్నాను అనమాట. ఎందుకంటే నా హెల్త్ చాలా వరకు బాగాలేదు. ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు. సో అందుకే ఇంకా సింపుల్ గా ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా నేను తప్పకుండా అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ నాకు అది అలవాటు అయిపోయింది. అంటే అమ్మవారి కృప ఉంటే ఇంకేదైనా సాధ్యం అవుతుంది కదా. అమ్మవారి చేయించుకున్నారు తన చేతులతో. అన్నీ కూడా అప్పటికప్పుడే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేసింది. ఉదయం లేవడం కూడా లేట్ అయిపోయింది. ఇంకా నేను అమ్మవారిని అలంకరించుకుంటే అమ్మ అయితే వంటలన్నీ చేసి పెట్టింది అనమాట. సింపుల్గా ఈ విధంగా ఇన్ టైంలో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నా. ఇంకా సాయంత్రం నైవేద్యంగా దద్దోజనం పెట్టానండి. లలితాదేవి సహస్రనామాలు ఉంటే అవి కూడా చదువుకున్నాను. పెట్టిన నైవేద్యాన్ని దీపం కొండెక్కాక నేనైతే తినేసాను. ఇంకా అమ్మవారిని కూడా కదిపించుకున్నాను. దీని తలకు ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ బాయ్.